నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మీ జీవితంలోని రాబోయే 5 సంవత్సరాల అవును 2026 నుండి 2030 వరకు ఒక పూర్తి బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేస్తాం. ఈ వీడియో ఎందుకు ఇంత వివరంగా ఉంటుంది? ఎందుకంటే రాబోయే కాలంలో గ్రహాల కదలికలు ఎంతగా మారబోతున్నాయంటే అవి మీ పూర్తి జీవిత దిశనే మార్చేస్తాయి. మనం ఆ క్షణం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మీ దయ్య శని ప్రభావం ముగుస్తుందో మనం ఆ స్వర్ణయుగం గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే దేవగురువు బృహస్పతి మీరు కలలలో ఊహించినవన్నీ మీకిస్తారో, మరియు మనం 2028లో రాబోయే ఆ ప్రమాదమం గురించి మాట్లాడుకుందాం. దీనికోసం మీరు ఇప్పటి నుండే సిద్ధం కావాల్సి ఉంటుంది. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చెయ్యండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. ఒకవేళ మీరు మీ జీవితం పట్ల సీరియస్‌గా ఉంటే, రాబోయే కొద్ది నిమిషాల పాటు ప్రపంచంలోని అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఈ సమయం మీకోసం, మీ భవిష్యత్తును అర్థం చేసుకోవటం కోసం. పదండి, మహాదేవుని పేరు స్మరించుకుని, వృశ్చిక రాశి వారి ఈ మహా భవిష్యత్తు ఫలితాలను ప్రారంభిద్దాం. మొదటగా శని దేవుడి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మరియు 2026 నుండి 2027 సమయంలో కూడా దేవుడు మీ 5వ ఇంట్లో అంటే మీనరాశిలో ఉంటారు. మీలో చాలామంది ఇప్పటికీ శని యొక్క దయ్య ప్రభావాన్ని అనుభవిస్తూ ఉండి ఉంటారు. శని 5వ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మీ బుద్ధిని మరియు భావోద్వేగాలను పిండేస్తారు. కానీ ఫిబ్రవరి 2028లో ఒక భారీ మార్పు రాబోతుంది. శనిదేవుడు మేషరాశిలోకి వెళ్తారు. ఇది మీ 6వ ఇల్లు. ఇది 30 ఏళ్లకు ఒకసారి జరిగే సంఘటన. దీని అర్థం ఏమిటి అనేది మనం ముందు ముందు వివరంగా తెలుసుకుందాం. రెండవ ముఖ్యమైన గ్రహం దేవగురువు బృహస్పతి. మిత్రులారా, రాసిపెట్టుకోండి. మే 2026 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించే నెల ఇది. కర్కాటక రాశి గురువు యొక్క ఉచ్చ రాశి. మరియు వృశ్చిక రాశి వారికి ఈ గోచారం మీ 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో జరుగుతోంది. జ్యోతిష్ శాస్త్రంలో లగ్నాధిపతికి మిత్రుడైన గ్రహం భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటే మట్టి కూడా బంగారంగా మారుతుందని చెప్తారు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మూడవది రాహువు మరియు కేతువు. ఇవి ఛాయాగ్రహాలు. మే 2025 నుండి డిసెంబర్ 2026 వరకు రాహువు మీ 4వ ఇంట్లో ఉన్నారు. ఇది ఇంటి ప్రశాంతతను భంగపరుస్తుంది. కానీ డిసెంబర్ 2026 తర్వాత రాహువు మీ 3వ ఇంట్లోకి వస్తారు. మరియు గుర్తుంచుకోండి, కలియుగంలో 3వ ఇంట్లోకున్న రాహువు మనిషిని బాహుబలిగా మారుస్తాడు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి తీసుకెళ్తుంది. కాబట్టి స్థూలంగా కథ ఇలా ఉంటుంది. 2026 మధ్య వరకు పోరాటం మరియు సహనం వహించాలి. 2026 మధ్య నుండి 2027 మీ స్వర్ణకాలం అంటే గోల్డెన్ ఎరా అవుతుంది. 2027 నుండి 2028 కెరీర్ పరంగా అత్యున్నత దశ. మరియు 2028 నుండి 2030 వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. రండి, ఇప్పుడు ఈ టైమ్ లైన్‌ను డీకోడ్ చేద్దాం మరియు ప్రతి దశను లోతుగా అర్థం చేసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న సమయం నుండి మే 2026 వరకు ఉన్న కాలంతో ప్రారంభిద్దాం. నేను దీనిని ది క్యాషన్ ఫేజ్ లేదా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని పిలుస్తాను. ఈ సమయంలో గ్రహాల స్థితి కొంచెం సున్నితంగా ఉంది. శని మీ 5వ ఇంట్లో ఉన్నారు మరియు అక్కడ రాహువు ప్రభావం కూడా ఉంది. 5వ ఇల్లు మన బుద్ధి, విద్య మరియు సంతానానికి సంబంధించినది. ఈ మధ్యకాలంలో మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని మీకు అనిపిస్తోందా? మీరు ఒక అడుగు ముందుకు వేస్తే అదృష్టం మిమ్మల్ని 2 అడుగులు వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోందా? ఇది శని 5వ ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రభావం. శని ఇక్కడ మిమ్మల్ని ఇమోషనల్‌గా పరీక్షిస్తున్నారు. విద్యార్థులకు చదువులో శ్రద్ధ ఉండటం లేదు మరియు లవ్ లైఫ్‌లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం లేదా ఉద్రిక్తత ఉంది. ఇదే సమయంలో గురువు మే 2026 వరకు మీ 8వ ఇంట్లో సంచరిస్తున్నారు. 8వ ఇల్లేమిటి? ఇది అడ్డంకుల, అకస్మాత్తుగా వచ్చే సమస్యల ఇల్లు. ఎందుకంటే గురువు మీ ధనస్థానానికి అధిపతి మరియు ఆయన 8వ ఇంట్లో కూర్చున్నారు కాబట్టి దీని సూటి ప్రభావం మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద పడుతుంది. డబ్బు వస్తుంది గాని అనుకోని ఖర్చుల రూపంలో వెళ్ళిపోతుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే వాదన జరుగుతున్నాయి. మీ పొదుపు నెమ్మదిగా కరిగిపోతున్నట్లు అనిపించొచ్చు. మే 2026 వరకు నా నుండి మీకు ఒక్కటేటే హెచ్చరిక.
ఏదైనా పెద్ద పెట్టుబడి, ముఖ్యంగా షేర్ మార్కెట్‌లో చాలా ఆలోచించి పెట్టండి. రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోవటానికి ఇది సరైన సమయం కాదు. అలాగే రాహువు 4వ ఇంట్లో ఉన్నారు. దీని ప్రభావం మీ తల్లిగారి ఆరోగ్యంపై మరియు ఇంటి వాతావరణంపై పడుతోంది. గృహ క్లేశాలు ఏర్పడే పరిస్థితి ఉంది. మీరు చాలా ఓర్పుగా ఉండాలి. ఈ సమయం బయటకు పారిపోవటానికి కాదు, లోపలికి తొంగి చూసుకోవటానికి. కానీ ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు నవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ దశలోకి ప్రవేశిస్తున్నాం. దీనికోసం వృశ్చిక రాశివారు గత 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మే 2026 ద గేమ్ చేంజర్. ఈ నెలలో దేవగురువు బృహస్పతి రాశి పరివర్తన చెంది కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. నేను ముందు చెప్పినట్లుగా ఇది గురువు యొక్క ఉచ్చ రాశి మరియు ఇది మీ 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో జరుగుతోంది. ఆలోచించండి. ధనం మరియు బుద్ధికి అధిపతి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో కూర్చున్నారు. ఇదొక మహారాజయోగం. దీని ప్రభావం ఎలా ఉంటుంది? మొదటిగా అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. గత 2 ఏళ్లుగా ఏ పనులైతే ఆగిపోయాయో అవి అకస్మాత్తుగా జరగడం మొదలవుతాయి. ఏదో అదృశ్య శక్తి మీకు సహాయం చేస్తున్నట్లు మీకనిపిస్తుంది. రెండవది, ధనవర్షం కురుస్తుంది. గురువు దృష్టి మీ లగ్నంపై పడుతుంది. మీ మెదడు పాజిటివ్‌గా మారుతుంది. డబ్బు సంపాదించటానికి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. మరియు గురువు ధనకారకుడు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ వేగంగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా పీహెచ్‌డీ మరియు మాస్టర్స్ చేయాలనుకునే వారికి 2026 నుంచి 2027 సమయం బెస్ట్ ఇన్ ఎ డికేడ్ దశాబ్దంలోనే ఉత్తమమైనది. ఇదే సమయంలో డిసెంబర్ 2026లో రాహువు కూడా రాశి మారుతారు. రాహువు 4వ ఇంటి నుండి బయటకు వచ్చి 3వ ఇంట్లోకి వస్తారు. 3వ ఇంటి రాహువు వృశ్చిక రాశి వారికి వరం లాంటివాడు. మీ బద్ధకం పోతుంది. మీలో ఒక అద్భుతమైన ధైర్యం వస్తుంది. మీరు రిస్క్ తీసుకుంటారు మరియు అందులో విజయం సాధిస్తారు. చిన్న ప్రయాణాల వల్ల మీకు పెద్ద లాభాలు వస్తాయి. ఇది మీరు మీ పూర్తి శక్తిని పెట్టాల్సిన సమయం. అదృష్టం మీకు తోడుంది. కృషి మీతో ఉంది మరియు జ్ఞానం మీతో ఉంది. ఈ ఒక సంవత్సరంలో మీరు రాబోయే 10 సంవత్సరాలకు పునాది వేయవచ్చు. విజయ ప్రస్థానం ఎక్కడితో ఆగదు. మే 2027 తర్వాత గురువు మీ 10వ ఇంట్లో అంటే సింహరాశిలో ప్రవేశిస్తారు. దాహే ఇల్లేమిటి? మీ కర్మ, మీ కెరీర్, మీ హోదా. గురువు 10వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన కర్మక్షేత్రాన్ని విస్తరింపజేస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ మరియు స్థానచలనం యోగాలు ఏర్పడతాయి. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సంవత్సరం ఎంపిక అయ్యే సంవత్సరంగా నిలుస్తుంది. వ్యాపారులకు తమ బిజినెస్ను విస్తరించడానికి, చడానికి, కొత్త బ్రాంచ్ తెరవడానికి ఇది సరైన సమయం. ఆస్తిపరంగా కూడా గురువు దృష్టి 10వ ఇంటి నుండి నేరుగా 4వ ఇంటిపై మరియు 2వ ఇంటిపై పడుతుంది. 2027 చివర మరియు 2028 ప్రారంభం. ఇది ఆ సమయం. ఎప్పుడైతే మీరు మీ కలల ఇంటిని కొనుగోలు చేయవచ్చు లేదా ఏదైనా పెద్ద ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు. కానీ నా మాటను బలంగా గుర్తుపెట్టుకోండి. ఈ పని మీరు ఫిబ్రవరి 2028 కంటే ముందే చేయాలి. మిత్రులారా, ఇప్పుడు నేను నా వీడియోలో జ్యోతిష్య చర్చల్లో తరచుగా విస్మరించబడే భాగానికి వస్తున్నాను. కానీ నాకిది అత్యంత ముఖ్యమైనది. నేను మన తల్లులు, సోదరీమణులు మరియు గృహిణులు లేదా హోమ్ మేకర్స్గా ఉన్న మహిళలతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఇంటి సీఈఓలు. మీరు సెలవు లేకుండా 24 గంటలు పనిచేస్తారు. కానీ వృశ్చిక రాశి గృహిణులకు గత కొంతకాలం, ముఖ్యంగా 2024 మరియు 2025 ప్రారంభం భావోద్వేగపరంగా చాలా భారంగా గడిచింది. చూడండి, ఇప్పుడు రాహువు మీ 4వ ఇంట్లో కూర్చున్నారు. 4వ విల్లు మీ ఇంటి సుఖం మరియు మనశ్శాంతికి సంబంధించినది. నిజం చెప్పండి, మీరు ఇంట్లో అందరికీ సేవ చేస్తున్నారని, అందరి మాట వింటున్నారని, కానీ బదులుగా మీకు దక్కాల్సిన గౌరవం కానీ, గుర్తింపు కానీ దొరకడం లేదని మీకు అనిపించడం లేదా? ఇంటి లోపల ఒక విచిత్రమైన ఒత్తిడి లేదా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు అనిపిస్తూ ఉండవచ్చు. మీ గుర్తింపు ఎక్కడో కోల్పోయినట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే అత్తమామలతో లేదా భర్తతో మనస్పర్ధలు వస్తున్నాయి, నస్పర్ధలు వస్తున్నాయి. ఇది మీ తప్పు కాదు. ఇది 4వ ఇంటి రాహువు ప్రభావం. ఇది ఇంటి సుఖానికి గ్రహణం పట్టిస్తుంది. కానీ శుభవార్త వినండి. మే 2026లో ఎప్పుడైతే దేవగురువు బృహస్పతి మీ 9వ ఇంట్లో ఉచ్చస్థితికి వస్తారో మీ జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. మొదటిగా మీ గౌరవ మర్యాదలు తిరిగి వస్తాయి. 4వ ఇల్లు ధర్మం మరియు భాగ్యానికి సంబంధించినది.
అకస్మాత్తుగా కుటుంబాల్లో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు ముఖ్యమైన నిర్ణయాల్లో మీ సలహా అడుగుతారు. 2026 మధ్యన నుండి 2027 వరకు మీకు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఈ ప్రయాణం మీ మనసు బరువును తగ్గిస్తుంది. డిసెంబర్ 2026లో రాహువు మూడవ ఇంటి వచ్చినప్పుడు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది. ఒకవేళ మీ మనసులో ఏదైనా చిన్న వ్యాపారం ఇంటి నుండే మొదలుపెట్టాలనే ఆలోచన ఉంటే, బొటిక్, టిఫిన్ సర్వీస్, కోచింగ్ లేదా ఆన్లైన్ పని వంటివి, దానికి 2027 గోల్డెన్ ఇయర్. మీరు మీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకుంటారు. కానీ మీరు ఒక విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి 2028లో శని 6వ ఇంట్లోకి వచ్చి నీచ స్థితిలో ఉన్నప్పుడు దాని సూటి ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది. గృహిణులు తరచుగా అందరి సేవలో తమ ఆరోగ్యాన్ని మర్చిపోతారు. 2028లో మీకు నడుము నొప్పి, మోకాల నొప్పులు లేదా హార్మోనల్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో పని మనుషులు లేదా సహాయకులకు సంబంధించి కూడా ఇబ్బందులు రావచ్చు. బహుశా మీరు ఇంటి పని మొత్తం మీరే చేసుకోవాల్సి రావచ్చు. మరియు అవును, జూన్ 2028 తర్వాత రాహువు 2వ ఇంట్లోకి వస్తారు. ఈ సమయం అత్తవారి వైపు బంధువులతో సంబంధాలకు చాలా సున్నితమైనది. రాహువు మీ మాటల్లో చేదును నింపవచ్చు. బహుశా మీరు పాత గొడవలను బయటపెట్టవచ్చు. దీనివల్ల ఇంటి వాతావరణం చెడిపోవచ్చు. నా సలహా ఏమిటంటే 2028 తర్వాత ఇంట్లో గొడవ జరిగితే సమాధానం ఇవ్వటానికి బదులు మౌనంగా ఉండండి. మీ నిశ్శబ్దమే మీ అతిపెద్ద బలమవుతుంది. కాబట్టి నా వృశ్చిక రాశి ఆడపుల్లారా, 2026 వరకు కేవలం ఓర్పు వహించండి. మీ సమయం తీసుకోండి. 2026 తర్వాత సమయం మీది. మీరు ఇల్లును చక్కదిద్దుతారు మరియు ప్రపంచాన్ని కూడా గెలుస్తారు. కేవలం మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పదండి, ఇప్పుడు తిరిగి ప్రధాన విశ్లేషణకు వద్దాం. మరియు 2028లో జరగబోయే ఆ అత్యంత ముఖ్యమైన సంఘటన గురించి మాట్లాడదాం. తేదీని గుర్తుంచుకోండి. 323 ఫిబ్రవరి 2028. ఈరోజు శనిదేవుడు తన రాశిని మార్చుకుని మేషరాశిలో ప్రవేశిస్తారు. ఇది మీ జాతకంలో 6వ ఇల్లు. ఇది ఒక రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పరిస్థితి. మంచి వార్త ఏమిటంటే వృశ్చిక రాశి వారికి 6వ ఇంటి శని విపరీత రాజయోగం లాంటి ఫలితాన్ని ఇస్తారు. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆఫీస్లో మీపై పాలిటిక్స్ చేస్తున్నారో, లేదా ఏదైనా కోర్టు కేసు నడుస్తుంటే శనిదేవుడు వారందరినీ అణిచివేస్తారు. మీ విజయం ఖాయం. ఒకవేళ మీపై ఏదైనా పాత రుణం లేదా అప్పు ఉంటే 2028 నుంచి 2030 మధ్య మీరు దాన్ని పూర్తిగా తీర్చగలరు. కానీ చెడు వార్త మరియు హెచ్చరిక ఏమిటంటే మేషరాశిలో శని నీచ స్థితికి వెళ్తారు మరియు 6వ ఇల్లు రోగ స్థానం. శని నీచ స్థితిలో ఉండటం మరియు రోగస్థానంలో కూర్చోవడం, ఇది ఆరోగ్యానికి ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. ఇక్కడ పొట్ట, లివర్ మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. శని ఇక్కడ గాయాలకు కూడా కారకుడు కావచ్చు. అందుకే నేను ఆస్తి పనులను, వస్తి పనులను ఫిబ్రవరి 2028 లోపే ముగించుకోమని చెప్పాను. ఎందుకంటే ఆ తర్వాత మీరు నిర్మాణం మొదలు పెడితే అది ఆగిపోవచ్చు లేదా ప్రమాదానికి కారణం కావచ్చు. మరొక హెచ్చరిక రాహువు ప్రభావం గురించి. జూన్ 2028 ప్రాంతంలో రాహువు మీ 2వ ఇంట్లోకి వస్తారు. 2వ ఇల్లు వాక్కు స్థానం. రాహువు ఇక్కడ మీ నాలుకను కఠినంగా మార్చవచ్చు. మీరు నిజమే మాట్లాడతారు, కానీ అది జనాలకు గుచ్చుకుంటుంది. దీనివల్ల మీ కుటుంబంలో పగుళ్ళు రావచ్చు మరియు మీ పరువు నష్టం జరిగే ప్రమాదం ఉంది. మీరు చాలా ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, 2028 నుంచి 2030 మధ్య మీ నాలుకే మీ అతిపెద్ద శత్రువు కావచ్చు. సమస్యలు ఉంటే పరిష్కారాలు కూడా ఉంటాయి. మన ఋషులు గ్రహాల ప్రభావాలను సమతుల్యం చేయడానికి చాలా ఖచ్చితమైన పరిహారాలను చెప్పారు. 2026 నుండి 2030 వరకు ఈ ప్రయాణాన్ని విజయవంతం చేయడానికి మీరు ఈ 3 మహా ఉపాయాలు చేయాల్సి ఉంటుంది. ఉపాయం నంబర్ 1, హనుమాన్ చాలీసా. మీరు వృశ్చిక రాశివారు, మీ అధిపతి కుజుడు. రోజూ ఉదయం మర్చిపోకుండా హనుమాన్ చాలీసా పఠించండి. ఇది ఏదో మతపరమైన సలహా కాదు, ఇదొక ఎనర్జీ మేనేజ్మెంట్. ఇది మిమ్మల్ని శని యొక్క శాడేసాతి లేదా దయ్యా యొక్క మిగిలిన ప్రభావం నుండి మరియు రాహువు యొక్క నెగటివిటీ నుండి కాపాడుతుంది. ఇది మీ డైలీ షీల్డ్, రోజువారీ కవచం. ఉపాయం నంబర్ 2, మహామృత్యుంజయ ప్రయోగం.
ఈ ఉపాయం ఆరోగ్యం కోసం ముఖ్యంగా 2028 తర్వాత. ఎప్పుడైతే శని 2028లో 6వ ఇంట్లో నీచ స్థితిలో ఉంటారో అప్పుడు మీరు ఈ ఉపాయాన్ని మొదలుపెట్టాలి. కావాల్సిన వస్తువులు రాసుకోండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఒక త్రిదళ మారేడు ఆకు, ఆకు ఎక్కడా చిరిగిపోకుండా చూసుకోండి, మరియు ఒక మిరియం గింజ సబూత్కలి మిర్చు. విధానం ఏమిటంటే ఏదైనా సోమవారం లేదా ప్రదోషం రోజున మారేడు ఆకు మరియు మిరియాన్ని నెయ్యిలో ముంచండి. శివాలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే చిన్న హవనం చేయండి. ఓం త్రయంబకం యజామహే మంత్రాన్ని జపిస్తూ దీనిని అగ్నిలో సమర్పించండి. ఈ ఉపాయం దీర్ఘకాలిక వ్యాధులను మరియు గృహ క్లేశాలను వేళతో సహా తొలగించే శక్తిని కలిగి ఉంది. ఉపాయం నంబర్ 3, మౌనం యొక్క శక్తి. 2028 తర్వాత ఎప్పుడైతే రాహువు 2వ ఇంట్లో ఉంటారో ఒక నియమం పెట్టుకోండి. అవసరం లేకపోతే మాట్లాడకూడదు. మీ ఫ్యామిలీ విషయాల్లో మరియు ఆఫీస్లో గాసిప్స్ నుండి పూర్తిగా దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, 2026 నుండి 2030 రోడ్ మ్యాప్ మీ ముందు ఉంది. 2026 వరకు జాగ్రత్తగా నడవండి. 2026 నుండి 2027లో మీ అదృష్టాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. పరుగెత్తండి, ఎగరండి, రిస్క్ తీసుకోండి. మరియు 2028 తర్వాత మీ ఆరోగ్యాన్ని మరియు వాక్కును అదుపులో ఉంచుకోండి. గుర్తుంచుకోండి, గ్రహాలు కేవలం సైగ చేస్తాయి, నడవాల్సింది మీరే. 2026లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవద్దు. అది కర్మ పని చేయాల్సిన సమయం. ఎందుకంటే అదృష్టం అనే గాలివాటం మీకు అనుకూలంగా ఉంటుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ 5 సంవత్సరాలు మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరాలుగా నిలుస్తాయి. ఒకవేళ మీరు స్పృహతో జీవిస్తే. మీకు ఈ వివరణాత్మక విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇది నా కష్టానికి ఫలితం. మీ వృశ్చిక రాశి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. బహుశా ఈ సమాచారం వారి జీవితాన్ని మార్చవచ్చు, తాన్ని మార్చవచ్చు. మరియు అవును, కామెంట్లో హరహర మహాదేవ్ లేదా జై బజరంగబలి అని రాయడం మర్చిపోవద్దు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మేము ఈ ప్రయాణంలో మీతోనే ఉంటాం. అందువి ప్రయాణంలో మీతోనే ఉంటాము. మీరు మరియు మీ ఆత్మీయులు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం. హరహర